హాయ్ అండి. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు అలానే జిల్లేడికాయలను తక్కువ టైంలో ఒక పిండితోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలా ప్రాసెస్ అయితే వాచ్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి తురుము మొత్తం వాటర్ అంతా ఇంగిపోవాలి. అలానే పచ్చివాసన మొత్తం పోవాలి. ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం యాలక పౌడర్ యాడ్ చేసి వీటిని కూడా మొత్తం దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి తురుము మొత్తం కొంచెం ఉండలా ఫామ్ కావాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పున్నర మనకు బియ్యం పిండి అయితే సరిపోతుందండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనకు మొత్తం బాగా ఉడుకు పట్టాలండి. ఇలా వాటర్ అంతా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్కి కప్పున్నర పిండి అయితే సరిపోతుందండి. ఈ బియ్యం పిండి పొడి పిండినండి, మనం తడుపుకొని చేసింది కాదు. తడుపుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పిండి ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. స్టవ్ అయితే కట్టేసి ఈ వేడి వేడి పిండిని మొత్తం దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండ అనేది ఫామ్ కావాలి. పిండి మొత్తం చల్లారిన తర్వాత మనకు నచ్చినటువంటి మొదటగా ఉండ్రాలనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. బెల్లం ఉండ్రాళ్ళు ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఇలా నేను చూపించిన ప్రాసెస్లో అయితే మొత్తం వాటిని ఇలా షేప్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి తురుము బెల్లాన్ని ఉండలుగా చేసుకున్నాం కదా, ఇందులోకి స్టఫ్ చేసుకొని దీన్ని మొత్తం ఇలా ఫింగర్తో గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఒత్తుకోవాలండి రౌండ్గా. ఇలా బెల్లం ఉండనైతే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా మనకి ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో అయితే ఇలా బెల్లం ఉండలనైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అన్ని వీడియోస్ వాచ్ చేసి లైక్ చేయండి. అలానే పాయసం ఉండ్రాలు ఎలా రెడీ చేసుకోవాలో అది కూడా మన వీడియోలో పోస్ట్ చేశానండి. తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను కుడుములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా పిండిని తీసుకొని పొడుగ్గా ఓవెల్ షేప్లో ప్రెస్ చేసుకొని వేలితో మధ్యలో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండని ఇందులో పెట్టుకొని ఇలా క్లోజ్ చేస్తే మనకు సరిపోతుందండి. అది ఏమాత్రం ఊడిపోదండి. మనం పిండిని ఉడకబెట్టుకునేటప్పుడు ఆయిల్ పోసాం కదా, నెయ్యి పోసుకున్నాం కదా, అందువల్ల మనకు పిండి అనేది చేతికి ఏమాత్రం కూడా అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి కుడుములను అయితే ప్రిపేర్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే అసలుకి ఊడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే ఇవన్నీ కుడుములను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే కొంచెం పిండిని తీసుకొని పిండిని ఇలా చేత్తో మొత్తం రౌండ్గా ఒత్తుకోండి. మనం పిండిలో ఆయిల్ పోయడం వల్ల చూస్తున్నారు కదా, అస్సలు అతుక్కోవట్లేదు పిండి అనేది ఫింగర్స్కి. ఇలా రౌండ్గా చిన్న చపాతీ ఇలా చేసుకొని ఇందులోకి ఈ కొబ్బరి బెల్లాన్ని అయితే స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అన్ని జిల్లేడికాయలను అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. ఈ ఒక్క పిండి మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చిన షేప్లో అయితే నైవేద్యాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ కూడా అద్దుకుంటూ ఈ సైడ్లు మొత్తం క్లోజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా అన్ని జిల్లేడికాయలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా చిన్న చిన్న ఉండ్రాలనైతే చప్పటి ఉండ్రాలనైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అన్ని రౌండ్గా ఒత్తుకొని చప్పటి ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి
మోదకాలనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పిండి మనం ఉడకబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా రౌండ్గా కొంచెం పైకి ఒత్తుకొని మిడిల్లో మనం కొంచెం ఘాటు పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అయితే ఇందులో పెట్టుకోవాలండి. మీ దగ్గర మోదకాలు చేసే మిషన్ ఉన్నట్లయితే మౌల్డ్స్ ఉంటాయి కదండి, అవి ఉంటే అందులోకి పిండి పెట్టుకొని స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా చేత్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే వాటితో ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని దేవునికైతే ఉడకపెట్టుకొని నైవేద్యంగా సమర్పించండి. ఇలా అన్ని మోదకాలను ప్రిపేర్ చేసుకోవాలి. మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదైనా గరిటెతో చిన్న చిన్న లైన్స్ కొడితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా చూడటానికి కలర్ఫుల్గా బాగా ఉంటాయండి. ఇలా గట్టిగా స్పోర్కున్న లైన్స్తో మనం ప్రెస్ చేస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా అన్ని మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా లైన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ముందుగా ఆయిల్ అనేది గిన్నెకు మొత్తం రాసుకోండి. ఇలా చిల్లుల గిన్నె ఉంటే రాసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మోదకాలు ఉండ్రాలు అన్నింటిని కూడా పెట్టుకోవాలండి. కింద గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా గిన్నె పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర ఇడ్లీ గిన్నె ఉంటే అందులోనైనా పెట్టుకోవచ్చు. మీకు ఆవిరి చేసుకోవడానికి ఏ గిన్నె పర్ఫెక్ట్గా ఉంటే ఆ గిన్నెలో పెట్టుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మనకు తడి అనేది తాకకూడదు. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని దేవునికి సమర్పించుకున్న నైవేద్యంగా